అబ్రహామును ఏమంటాడు? ఆయన ధనవంతుడంట, బహుధనవంతుడయ్యాడంట. ఆయన నామాన్ని ఎప్పుడు కూడా తన ప్రజల ద్వారా మహిమగా పరుచుకునే దేవుడు. ఆయన నామము తన ప్రజల ద్వారా అవమానపరుచుకునే దేవుడు కాదంట. ఈరోజు నువ్వు కష్టంలో ఉంటే మొట్టమొదటిగా వచ్చే అవమానము నీ దేవునికి. ఈరోజు నీ పిల్లలు కష్టంలో ఉన్నారనుకోండి, ఈ పిల్లలు కష్టపడుతున్నారు, లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారనుకోండి, ఎవరికి అవమానం? తల్లిదండ్రులకే. వారు మంచి స్థానంలో ఉన్నారు, మంచి ఉద్యోగం ఉంది, వారికి మంచి జీతం ఉంది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, లక్షల్లో సంపాదిస్తున్నాడంటే ఘనత వస్తుందా, అవమానం వస్తుందా మీకు? మన దేవుని విషయంలో కూడా అంతే. ఆయన బిడ్డలు ఆశీర్వాదంలో ఉన్నారు, సమృద్ధిలో ఉన్నారు అన్నప్పుడు ఆయనకి ఘనత వస్తుంది. అందుకనే నీ కష్టముతో కాదు, నా ఆశీర్వాదం ద్వారా ఇది చేస్తున్నా అంటున్నాడు. ఈరోజు నా కష్టార్జితము మీద కాదు కానీ ప్రభువా, నీ ఆశీర్వాదం మీద విశ్వాసం ఇస్తున్నాను. ఎలాగైతే నువ్వు అందరినీ నిన్ను విశ్వసించిన వారిని దీవించావో, ఈరోజు నా చేతులను కూడా మీరు దీవించండి